जय, गणेश महाराज की जय, गणपति बप्पा मोरया, लड्डू चोरिया की जय, गणपति बप्पा मोरया, लड्डू जय, गणपति बप्पा मोरया, आधा लड्डू चोरिया, जय बोलो गणेश महाराज की जय, गणपति बप्पा मोरया, आधा लड्डू चोरिया, जय बोलो गणेश महाराज की जय। ఎల్బీనగర్ నియోజకవర్గం వివేకానంద నగర్ కాలనీలో మరి చిన్నారులు అంటే 10th 9th ఇంటర్మీడియట్ వాళ్ళందరూ కూడా కలిసి జై గణేష్ యూత్ అసోసియేషన్తో గణేష్ నవరాత్రుల సందర్భంగా గణేష్ నిలబెట్టి ముందుకెళ్తున్నారు. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రఘు ఉన్నాడు. రఘుని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పరా? మా జయశ్రీ గణేష యూత్ అసోసియేషన్ గత 4 yearsగా పెడుతున్నాం ఇక్కడనే మేము. 4 years నుంచి 4 years నుంచి. ఎంత ఉన్నది హైట్? ఫస్ట్ వచ్చేసి 3 feet పెట్టినాం మనం. ఫస్ట్ 3 feet, సెకండ్ 5, మళ్ళీ 3 పెట్టినాము. ఈసారి 10 feet పెడుతుంది. లడ్డు యాక్షన్ ఉంటుందా? లడ్డు ఆక్షన్ ఉంటుంది. ఎంతమంది? మొత్తం మేము ఒక 10-15 members దాకా ఉంటాం. 9th 10th వాళ్ళు జాబ్ చేసి అన్న వాళ్ళు కూడా ఉన్నారు మాతో పాటు. వాళ్ళ సపోర్ట్ ఉంది. సపోర్ట్ వాళ్ళు పెట్టి బంద్ చేసారా? వాళ్ళు ఇంతకుముందు పెట్టి బంద్ చేసారు, మేము స్టార్ట్ చేసినాం. ఎందుకు అనిపించింది మరి? అంటే ఇంకా దేవుని అన్న వాళ్ళు పెట్టేటప్పుడు చూసి ఇంకా మేము కూడా పెట్టాలని దేవుని మీద పూజలు చేస్తున్నారా? డైలీ చేస్తున్నాం. అయ్యగారు వస్తున్నారు, పంతులు వస్తారు, ప్రసాదం పెడుతున్నారు. ఏమేమి పెడుతున్నారు? అవి పులిహోర, శనగలు, ఉండ్రాలు, ఇంకా కొన్ని స్వీట్స్, జిలేబీ ఇలా. వాళ్ళు ఎవరైనా తెస్తున్నారా లేకపోతే మీ కమ్యూనిటీ మీ అసోసియేషన్ ఇంట్లో వాళ్ళు పూజ ఎవరు కూర్చుంటారో వాళ్ళు అలా చేపిస్తారు ఉంటారు. ఫ్యామిలీలు వస్తున్నాయా? ఫ్యామిలీలు వస్తున్నాయి. సో మరి అన్నదానం ఏమైనా ప్లాన్ ఉందా? ఏం లేదండి, ఈసారి ఏం చేయలేదు. ఎన్ని రోజులు పెడతారు మొత్తం? 8 days, ఈరోజు 7 days. రేపు నిమజ్జనమేనా? నిమజ్జనం ఎక్కడ తీసుకెళ్తారు? సరూనగర్ అని వచ్చినప్పుడు అనిపించింది, చూస్తే ఎద్దు పైన ఉన్నాడు గణేష్. ఎక్కడ తీసుకొచ్చారు? ఆటోనగర్లో తీసుకొచ్చి. ఎంత అయింది ఖర్చు? 26,000 దాకా. సో యాక్షన్ ఉంటుంది, లడ్డు యాక్షన్ ఉంటుందా? ఉంటుందండి. లాస్ట్ టైం ఎంత? లాస్ట్ టైం 2 లడ్డూలు కలిపి 20,000 ఉన్నారు. ఎన్ని కేజీలు ఉన్నాయి? ఒకటి 3 kgs, ఒకటి 5 kgs. ఎవరు తీసుకున్నారు? ఒకటి ఏమో ఇద్దరు కలిసి ఉన్నారు, అన్న వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు. ఇంకొక అన్న ఉన్నాడు, అంకుల్ ఉన్నాడు. మరి విగ్రహం ఇప్పించే వాళ్ళు కూడా ఎవరు దొరకలేదు? పోయినసారి దాతలు దొరికినాయని ఈసారి అసోసియేషన్ వాళ్ళు మొత్తం అసోసియేషన్. మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తున్నారు? నైట్ చిన్న చిన్న గేమ్స్ పెడుతుంటాం అన్నప్పుడు. ఎంతమంది వస్తారు డైలీ దేవుడి దగ్గరికి చూస్తాను? ఒక 20, 25, 30 దాకా వస్తారు. కాలనీ మొత్తం అంతా సపోర్ట్. నీ పేరు చెప్పు. నా పేరు రాకేష్. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? పూజ చేయడం ఎలా అనిపిస్తుంది? హ్యాపీనా? హ్యాపీ, అంతా హ్యాపీ. కానీ జర తక్కువ మంది వస్తారు పూజ చేయడానికే. జర 2-3 రోజులు మేమే కూర్చున్నాం పూజలా. అంటే మీకు ఆపోజిట్ కూడా ఒక వినాయకుడు ఉన్నాడు, అందువల్లనే జర తక్కువ మంది అయ్యారు. ఇంతకుముందు పెట్టకముందు లాస్ట్ ఇయర్ చాలా మంది వచ్చారు. ఈసారి వాళ్ళు పెట్టిన వల్ల జర ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు డైలీ. ఎవరు అంటారా మరి మిమ్మల్ని? మమ్మల్ని ఏమంటారు? మీరే క్లాసు? నేను 10th. 10th చదువుతున్నావు, మరి ఎందుకు ఇవన్నీ అనలే? ఇంకా తిడతారు అవన్నీ. అయినా ఏం ప్రాబ్లం? మీరే క్లాసు? 10th. కూడా 10th. మరి ఏమనలేదా ఇట్లా టైం వేస్ట్ చేసుకుంటున్నాం దేవుడి దగ్గర ఉండే? ఇంకా రాసుకొని వస్తున్నాం ఇంకా చదువుకు. 8 రోజులు ఈ రోజుతోటి? ఈరోజు 7వ రోజు, రేపు 7 days తర్వాత తీసేస్తాం. మరి రేపు హాలిడే ఉందా మీకు? ఏం లేదండి. ఎప్పుడు తీసేస్తారు? ఏ టైం? రేపు ఈవినింగ్ అట్లా స్టార్ట్ చేస్తాం అన్న. 5:36 అట్లా స్టార్ట్ చేస్తాం. బ్యాండ్ ఎలాగ ఏమన్నా? బ్యాండ్ ఉందన్న. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి మొత్తం దేని మీద? క్రేన్ మీద? అది ట్రాక్టర్ ఉంది, దాని మీద తీస్తాం. మొత్తం హ్యాపీ. మరి మీరు వినాయకుని పెడుతున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? మళ్ళీ రేపు పోతున్నారు కదా, ఈ 8 రోజులు 7 రోజులు కలిసి ఉంటారు కదా. అంటే ఇంకా రేపు వెళ్తే నిమజ్జనం అవుతుంది, మాకు కూడా కొంచెం బాధగా ఉంటుంది కదా. అంటే మీరు ఒకటే స్కూలా? వేరే వేరే ఉంటారు అన్న. వేరే వేరే గల్లీ వాస్ ఫ్రెండ్స్. నీ పేరు చెప్పు. నా పేరు కృతిక. 8th class. ఒక్కడే వస్తున్నా మీ 8th class లో? మరి నీకు ఎలా అనిపిస్తుంది? నాకు మంచిగా అనిపిస్తుంది, హ్యాపీ. దత్తు. నీకు ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. ఇంకెవరైనా మాడతారా? చెప్పు బ్రదర్, నీకు ఎలా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. నీకేం పేరు? కార్తిక్. నువ్వే క్లాస్? 8th. స్కూల్ అయితే ఏం బంద్ చేయట్లేదు? ఏం బంద్ చేసేలే. అప్పుడు బొట్టు పెడతారా ఓన్లీ గణేష్ అప్పుడేనా? ఉట్టాపూర్ బి వెళ్తాం.
ప్రజలు ఏమంటారు మరి వచ్చిన వాళ్ళు మంచిగా పెట్టారా బా అంటారు? మా మంచిగా పెట్టినట్టు. ఏం చెప్తారు భక్తులకి ఏం చెప్తారు? ఇంకా మంచి ఫీడ్బ్యాక్ ఉంది భక్తుల నుండి అయితే మాకు. ఏంటంటే ఇంకా కొంచెం మాకు కూడా కొంచెం సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం. ఇంకా రేపు ఉంటుంది యాక్షన్ లడ్డు యాక్షన్. ఉందండి. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు ఈసారి? ఇంకే యాజ్ యూజువల్ 25-30. ఓకే, ఇదండి మరి వివేకానంద కాలనీలో ఉన్నటువంటి శ్రీ సాయి గణేష్ అసోసియేషన్ ఫ్రెండ్స్ అందరు చెప్తున్న విషయం ఏంటంటే మాకు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. 7 రోజులు కూడా మంచి భక్తి శ్రద్ధలతో పెట్టాము, ప్రసాదాలు కూడా పెడుతున్నాము. అన్నదానం అనేది మరి మా స్థాయికి తగ్గది కాదు కనుక మేము దాన్ని ఆలోచించలేదు. సో మొత్తం మీద చూసినట్టయితే గణేశునికి 26, ఈ ఉన్నటువంటి టెంట్ ఒక 35,000. సో అన్నీ కూడా మరి సమకూరుతున్నాయని, రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్దగా వెళ్తారు కదా, వెళ్తామని కూడా తెలియజేస్తున్నారు. చూస్తుండే విత్ న్యూస్ కెమెరా అఖిల్తో మీ సురేష్ దండు.